వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, వేగంగా మీతో గొడవ పెట్టుకొని బాధ పెట్టాలి అనుకున్న వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఒక వ్యక్తి ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేసి చాలా హెవీగా కర్మ అనుభవిస్తున్నారండి మీ విషయంలో. ఎస్, కర్మ ఈజ్ రియల్. వాళ్ళ అకారణంగా మిమ్మల్ని బాధ పెట్టాలని కర్మ అనుభవిస్తున్నారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, గొడవ పెట్టుకోవాలి అని అనుకున్నారంట. అవకాశంగా తీసుకోవాలి అనుకోవడానికి అసలు వారికి అవకాశమే లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, ఒకప్పుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, అందరూ దండయాత్ర కింద అందరూ కలిసి కట్టుగా వెళ్ళేవాళ్ళు కదా అన్నీ పట్టుకొని. ఆ విధంగా వాళ్ళు మీ ఇంటి మీదకి వద్దాం గొడవకి అని అనుకుంటున్నారు. మీరు వాళ్ళతో గొడవ పడడానికి సిద్ధంగా లేరు. అసలు మీకు వాళ్ళకి సంబంధమే లేదు. ఓకేనా? మీ రెండు పక్షాలు గొడవ పడితేనే, లేదా ఎవరికో ఒకరికి అన్యాయం జరిగితే అదో యుద్ధం అవుద్ది. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. వాళ్ళు దండయాత్రకు వచ్చేస్తున్నారు, రాజ్యాన్ని ఇంకా వాళ్ళే ఏలేయచ్చు, ఇంకా వాళ్ళు తిరిగి ఉండదు, వారు ఉన్న ప్లేస్లో వాళ్ళు ఒక వెలుగు వెలుగుతారు. చాలా భ్రమల్లో ఉన్నారండి. అమాయకుల జోలికి, చేసుకొని తినేవాళ్ళ జోలికి కర్రలు పట్టుకొని వస్తే అది దౌర్జన్యం అవ్వుద్ది, యుద్ధం అవ్వదు, వారి దుర్మార్గం అవ్వుద్ది. ఓకేనా? ఇంటిని సాడ్ చేసేయాలి, ఇంట్లో లాక్ చేసేయాలి, వాళ్ళకి దారి లేకుండా చేసేయాలి, ఆలోచనలు మానేయండి. రౌండ్ అప్ చేసేయాలి, 5గురిని రౌండ్ అప్ చేసేయడానికి డివైన్ పర్మిషన్ లేదు. ఆల్రెడీ వారు చుట్టూ కూడా ఒక రౌండ్ ఉంది, ఒక లైన్ ఉంది. అది ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్. అది దాటి ముందు మీరు రాలేరు. ఓకేనా? ఇప్పుడు కలెక్టివ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ చుట్టూ, వాళ్ళ కుటుంబ సభ్యుల చుట్టూ ఒక ఆరా అనేది ఉందండి. అది వాళ్ళు చేస్తున్న పనిని బట్టి అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, దాని ఎనర్జీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టే మనకి రిజల్ట్ ఉంటాయి. మీరు పొద్దున్న లెగిసి ఇంకొకరిని బాధపడుతున్నారు అనుకోండి, మీకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటాయి. మిమ్మల్ని మీరు అట్రాక్ట్ చేసే వస్తువులు, అట్రాక్ట్ చేసే అవకాశాలు, అట్రాక్ట్ చేసే మనుషులు కూడా అలాగే ఉంటారు. అదే మీరు డివైన్ మీద నమ్మకంతో, లేదా మీ మీద మీరు నమ్మకంతో మీరు పనిని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ధర్మంగా వెళ్తున్నారే అనుకోండి, ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా అల్లంత దూరంలో తిరిగి వెళ్ళిపోవడమే. మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు. ఇదంతా కేవలం మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? సో మనం ఏదైతే చేద్దాం అనుకుంటామో అదే మన ఎనర్జీ. ఇప్పుడు నేను ఒకటి తిడుతున్నాను అంటే లో ఎనర్జీలో ఉంటాను. ఎందుకంటే నేను ఒకటి కోపంగా, 2 ఆవేశంగా, లేదా ద్వేషంగా ఉన్నాను. అవునా? అంటే నా ఎనర్జీ ఎలా ఉంటుంది అప్పుడు? బ్యాడ్ వేలో పోర్ట్రేట్ అవుతుంది. ఒకటి నేను దానివల్ల నాకు, అలాగే నేను ఇంకొకరి మీద ఏదైతే ఎనర్జీ చూపిస్తున్నానో, తిట్టడం కానీ, మాట్లాడడం కానీ, అరవడం కానీ, దానివల్ల ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అవునా? అదే నేను నా పని చేసుకుంటా, నా పని బిజీగా ఉంటా, ఒక పూజ చేసుకోవడమో, లేదా ఒక హీలింగ్ చేయడమో, ఒక యోగా చేయడమో, ఒకటి నేర్చుకోవటమో, ఏదైతే నా పని నేను చేసుకుంటున్నప్పుడు నా ఎనర్జీ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడు నేను ఒక పని కంప్లీట్ అవ్వగానే పనిని కంప్లీట్ చేశానన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. నేను ఇంకో 4 పనులు చేసుకుంటాను, నాకు ప్రొడక్టివిటీ పెరుగుద్ది, నా సెల్ఫ్ హీల్ అవుతుంది, అండ్ నాకు లైఫ్లో ఎదగడానికి అవకాశాలు చాలా ఉంటాయి. నేను చేసుకొని తినడం వల్ల ఇంకొకరు చేసుకొని తినే పనులే నాకు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, బిజీగా ఉన్నారు, ఇంకొకరు ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు మీ దాకా రారు, ముందు చెప్పడానికి కూడా ట్రై చేయరు. ఓకేనా? మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటామో, మనం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తామో, మన ఆలోచన ఏ విధంగా అయితే ఉంటుందో, మన చుట్టూ ఉన్న జనాలు కూడా అలాగే ఉంటారు. మనం మన పని చేసుకుంటున్నప్పుడు 420, 421, 422 ఇరుగుపడిపోతూ ఉంటారు. గొడవ పెట్టుకోవాలని, గిల్లిగజ్జాలు ఆడాలని, మీరు నిద్రపోతున్నారని తెలిసి పెద్ద సౌండ్లు చేయటం, మీరు ఏదైనా పూజ చేసుకుంటున్నారో, చదువుకుంటున్నారో పిల్లలు అంటే ఇంకొంచెం ఎక్కువ చేయటం, అది వాళ్ళ ఉక్రోసం మీరు ఎదిగిపోతారని, వాళ్ళ బాధ, వాళ్ళ జలసీతో, లేదా గొడవ పెట్టుకోవాలని ఇంటెన్షన్గా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. దానివల్ల వారి కర్మ వాళ్ళకి వదిలేయండి. ఓకేనా? సో ఒకటి మీరు గమనించాలి, అది యాదృచ్ఛికమా లేదా క్రియేట్ చేస్తుందా అనేది మీకు అర్థమైపోద్ది. వాళ్ళు అక్కడ చెప్పగానే చెప్పేస్తారు.
సో, దానికి రియాక్ట్ అవ్వాలా? దానికి బాధపడాలా? వద్దా? అనేది మీ నిర్ణయమే. ఓకేనా? కావాలని ఒకరొచ్చి మీ గుమ్మంలో చెత్తేశారనుకోండి, దానికి రియాక్ట్ అవ్వాలా? లేదా? అనేది మీ చేతుల్లో పని. మీరు ఎళ్లి వెంటనే వాళ్ళతో గొడవ పడొచ్చు ఎందుకేశారు, ఏంటి అని. లేదా ఏమైందని తెలుసుకోవచ్చు. లేదా 1, 2 సార్లు చెప్పి చూడొచ్చు. పద్ధతి ఏదైనా సరే మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. కర్మ ఈజ్ రియల్ అండి. మీరు వదిలేసినట్టు దేవుడు వదలడు. ఓకేనా? వాళ్ళది వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఇక్కడ మీరు పని చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు ఎకనామీని జనరేట్ చేస్తున్నారు, లేదా మీ జీవితం ముందుకు వెళ్తుంది, ఎదిగిపోతున్నారు అని చెప్పి మీ వెనక ఒక ప్లేట్లో మంట పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంటే భోజనం, ఫుడ్ విషయంలో, ఇంట్లో వాళ్ళతో. ఓకేనా? ఫుడ్ తినకుండా లేదా ఫుడ్ విషయంలో గొడవ వచ్చేలాగా. ఓకేనా? ఫుడ్డు మీకు సరిపడా లేకుండా, ఫుడ్కి సంబంధించి ప్రాబ్లం వచ్చేలాగా, ఫుడ్ పెట్టేవాళ్ళు, ఫుడ్ పెట్టాల్సిన వాళ్ళతో మీకు గొడవ వచ్చేలాగా. ఓకేనా? లేదా కార్మిక్స్, మీకు ఫుడ్ పెట్టాల్సిన వాళ్ళు, మీకు చూడాల్సిన వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపి, ఓకేనా, మిమ్మల్ని తొక్కేయాలి, ముందుకెళ్లకుండా చేసేయాలి. ఇలాంటి ప్రయత్నాలు కూడా కొంతమంది ఉన్నారండి. టేక్ యాజ్ రీజన్. ఓకేనా? మీకు ఆఫర్ రావడం కన్ఫామ్ అండి. ఒక మేల్ పర్సన్ చూస్తున్నారంట, ఖచ్చితంగా నిలబడి తీరుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు నిలబడిపోవాలనుకుంటున్నారంట, అది ఎప్పటికీ జరగదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళు నిలబడతారండి. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకేనా? జీన్ వేసుకుంటున్నారు, జీన్ ఫోల్డ్ చేస్తున్నారు, ప్యాంట్ ఫోల్డ్ చేయడం, జీన్ ఫోల్డ్ చేయడం ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా? అండ్ అలాగే ట్యూబ్ లైట్స్లో లైట్స్ నుంచి కనపడడం, లేదా లైట్ వాళ్ళే వేస్తే మీ ఇంటికి వెలుగు రావటం లాంటి వాళ్ళు కూడా పుస్తకాల్లో చదవటం లాంటివి చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని 420 అనుకుంటున్నారంట. 7 మెంబర్స్ 420సే. అందరూ కూడా ఫాదర్ ఫిగర్సే. అందరూ కూడా మ్యారేజ్ అయ్యి భార్యలు ఉన్న వాళ్ళే, కుటుంబం ఉన్న వాళ్ళే. ఓకేనా? మీ లైఫ్లో ఏమీ లేకుండా చేయాలని అనుకుంటున్నారు. చేసి నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి. మీ ఇంటిని తలకిందులు చేయాలని 7 జీవితాలకి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే. ఓకేనా? ఫెమినిన్ ఎనర్జీతో స్టార్ట్ చేసి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇంటికి దిక్కు లేకుండా చేసి, చిన్న పిల్లల్ని ముందుకెళ్లకుండా చేసేయాలి, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు అనే ఆలోచన అనేది ఎప్పటికీ జరగదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే 7 మెంబర్స్ నెగిటివ్ ఎనర్జీస్ పుస్తకాలు చదువుతున్నారో అవి రివర్స్ అయిపోయి వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఓకేనా? క్రియేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ఇంట్లో ఒకరి విషయంలో ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఫుల్ స్టాపే. నో డౌట్, ఇంకెలాంటి డౌట్ పెట్టుకోవద్దు. వెన్నుపోటు అయితే వేయలేరండి ఖచ్చితంగా. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. అండ్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా వింటారు వెరీ సూన్. ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.